మీడియా మిత్రులకు నమస్కారం. గత 6 రోజులుగా అమలాపురం పార్లమెంటు కమిటీ ఏదైతే ఉందో 28 మంది సాధకులతో కానీ, అలాగే 5 ప్రెసిడెంట్ టీము కానీ, 33 మంది కూడా 6 రోజులు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటూ పార్లమెంటు మొత్తం సోషల్ మీడియా ద్వారా కానీ, వివిధ సాధనాలతో వివిధ రకాలుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, మాకున్న ఇంటర్నల్ గ్రూప్ మెసేజ్ల ద్వారా కానీ, మరి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి కానీ, ప్రెస్ ద్వారా కానీ, మీ ద్వారా మా ఇన్ఛార్జీలు, మా ఎమ్మెల్యేలు వారి ద్వారా కానీ అంతా కేడర్ని అమలాపురం రప్పించి 7 నియోజకవర్గాల్లో అడ్వర్టైజ్ చేసాం. రప్పించడం అంటే బ్రహ్మాండంగా స్పందించి, మరి నేనైతే రాష్ట్రంలో 25 పార్లమెంట్లు ఫిగర్లు ఇంకా తీసుకోలేదు, కానీ డెఫినెట్గా మనం బాగా జరిగిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ 6-7 ప్లేసుల్లోనే ఉంటామని చెప్పి 2300 మంది జిల్లా పార్టీలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, వివిధ పోస్టులకి విభజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, అలాగే కొన్ని ఏదైతే బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, మైనారిటీ సెల్లు, లీగల్ సెల్లు, ఇలా వాటి పోస్టులు కానీ ఏదన్నా కానీ 2300 మంది, దగ్గర 2293, అంటే ఇంకొక 7-8 వస్తాయి. 2300 వరకు కలిపాం. 2300 వరకు మెంబర్షిప్ రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. క్యాడర్ నుంచి లీడర్ని ఎన్నుకోవాలన్న మా అధ్యక్షులు వారి సంకల్పం చాలా బాగా గ్రామానికి రీచ్ అయింది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాతో, సార్ ఈ ప్రక్రియ బాగుంది, ఏం కావాలని మమ్మల్ని అడగటం, మీ అందరూ మాతో మాట్లాడి చాలా ప్రశాంతంగా రాసుకుని, మా అర్హతలు ప్రశ్నించి అన్నీ రాసుకుని పవన్ కళ్యాణ్ గారికి పంపించడం అనేది మాకు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పార్టీ కలగజేసిందని చెప్పి వారి మాటల ద్వారా కూడా మేము ఈ 6 రోజుల నుంచి వింటూ ఉన్నాం. మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లలో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న మా అధ్యక్షులు వారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పదవి అంటే అది హోదా కాదు, బాధ్యత. మా శ్రేణులకు కూడా ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా నైట్ సీల్ వేసి, రేపు మార్నింగ్ కల్లా స్వయంగా మేమే 2 కారుల్లో ఈ బాక్సులు తీసుకెళ్ళి మంగళగిరి ఆఫీసులో హ్యాండ్ఓవర్ చేస్తూ ఉన్నాం మా టీము. ఆ తర్వాత అన్నీ చేరిన తర్వాత రేపు మధ్యాహ్నానికో, రేపు సాయంత్రానికో, ఎల్లుండి నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అధ్యక్షుల వారి సమక్షంలో అధ్యక్షుల వారు వేసిన టీములు ఇవన్నీ పరిశీలించి ఎవరికి ఏ జాబ్ ఇవ్వాలనేది అక్కడ నిర్ణయం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక మంచి సహకారం. నేను కూడా ఇక్కడికి రావడానికి ముందు చాలామంది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని, లేకపోతే కొద్ది కష్టపడాల్సి వస్తుందని ఏదేదో నాతో చెప్పారు. కానీ అమలాపురం పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన వీర మహిళలు కుటుంబ సభ్యుల్లాగా పనిచేశారు. వారందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మా ఇన్ఛార్జీలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మరి ముఖ్యంగా నా టీము 27 మంది, తర్వాత 5 ప్రెసిడెంట్ టీము కానీ, ముఖ్యంగా మా ఐటీ డిపార్ట్మెంట్ ఇదంతా కోఆర్డినేట్ చేసుకున్న మా ఐటీ డిపార్ట్మెంట్ కానీ 6 రోజులు కూడా ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్ళి
మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుకోవాలి, తెల్లారి ఏర్పాట్లు ఏమిటి అనేది చేసుకుంటూ ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు ఈ స్ట్రెచ్చర్ ఏర్పడిన తర్వాత ఇంకా ముందు ముందు పార్టీలో ఏ స్థాయిలో ఎక్కడ ఏది మాట్లాడాలి, అధికార ప్రతినిధులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, మండల అధ్యక్షులు కానీ ఎక్కడెక్కడేదో కొంతమంది ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. బయట దుర్మార్గమైన పెయిడ్ ఆర్టిస్టులు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆ డబ్బుకి కక్కుర్తిపడి ఆ డబ్బుకి పెయిడ్ ఆర్టిస్టులాగా తయారయ్యి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జనసేన శ్రేణులు కేసులు పెట్టి ఒక ఆయన మీద బచ్చలకూరి జోసెఫ్ అంటే ప్రశ్నారావణ్ అంటారు. మరి ఎంత దుర్మార్గంగా ఒక స్థాయి గల నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉంటే, రేపొద్దున ఈ కమిటీలన్నీ పడిన తర్వాత మా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ఆగడాలను కానీ, ఇలాంటి తప్పుడు వ్యక్తులను కానీ, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కానీ ఎక్కడికక్కడ ఖండించడానికి మాకు ఒక వ్యవస్థ కూడా రాబోతోందని చెప్పి తెలియజేస్తూ, మరి గత 4 రోజుల నుంచి అన్ని చోట్ల ఇవాళ ఇక్కడ కూడా ఒక కేసు పడిందని చెప్పి విన్నాను, అమలాపురంలో కూడా. అంటే ఇంత దారుణమైన పెయిడ్ ఆర్టిస్టులు ఉచ్చం నీచం లేకుండా, ఒక క్యారెక్టర్ లేకుండా, డబ్బే పరమావధిగా వీళ్ళని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళకి కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న 11 సీట్లన్నా ఇచ్చారు. ఇప్పుడు మీ మావిగన్ గురించి కానీ, ఇప్పుడు మీరు మాట్లాడిస్తున్న ఇలాంటి మాటల వల్ల కానీ, మీతో మాట్లాడింది, మీ దగ్గర ఎక్కడ ఏమి అందుకున్నది, మీతో ఎలా మీరు అతను గైడ్ చేస్తున్నది అంతా కూడా ఆడియోలు కానీ, వీడియోలు కానీ అన్నీ లీక్ అవుతూ ఉన్నాయి. తొందరలో మీ బండారం కూడా బయటపడుద్ది. ఇంత నీచమైన రాజకీయాలు గతంలో ఏ పార్టీ చేయలేదు, భవిష్యత్తులో చేస్తుందని కూడా మేము అనుకోవట్లేదు. రాజకీయాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు వెళ్తున్న విధానం కరెక్ట్ కాదండి. దాన్ని మీరు మార్చుకోకపోతే ఆ 11 ఒకటికి వెళ్ళిపోయేటి ఒకటి తీసేస్తారు, ఇంకా ఒకటే మిగులుతుంది భవిష్యత్తులో మీకు. ఆ తర్వాత అది కూడా ఉండటం కూడా కష్టమైపోద్ది. కబడ్డార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్ని రాజకీయాల్లాగా చేయాలి తప్ప ఇంత దారుణంగా చేయకూడదనేది ఎతో పలుకుతూ, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంచి జిల్లాకి నన్ను నియమించి 6 రోజులు ఇక్కడ వాళ్ళతో గడిపే ఒక మా సదవకాశాన్ని కలుగజేసిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.